హలో గైస్, దిస్ ఇస్ ప్రసాద్. మీరు చూస్తుంది ప్రసాద్తో ప్రయాణం. మీరు థంబ్నెయిల్ చూస్తుంది కరెక్టే. జస్ట్ 650 రూపీస్కి మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అయితే పరిచయం చేయబోతున్నాను. నేనైతే బెంగళూరు నుండి అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇక్కడ నాకు ఆ డెస్టినేషన్ తీసుకురావడానికి మళ్ళీ బెంగళూరుకి నాకు 650 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆ డెస్టినేషన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ మీరు కనుక బెంగళూరియన్స్ అయితే మీరు అయితే జస్ట్ 650 రూపీస్తో ట్రావెల్ చేయొచ్చు. ఇన్కేస్ బెంగళూరు కాకపోతే మీరు బెంగళూరు రీచ్ అవ్వండి. ఏ స్టేట్ నుండి అయినా సరే చాలా ట్రాన్స్పోర్టేషన్స్ అయితే మీకు ఉంటాయన్నమాట బెంగళూరు రీచ్ అవ్వడానికి. ఈ వీడియోలోనే నేను మొత్తం ప్లేస్ డీటెయిల్స్ అండ్ ట్రావెల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా. సో వీడియో ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. Get scared, don't panic, nothing. Another half kilometer you should go. Okay, fine. Everyone excited? Yes, no. Yes, that's nice. నుండి దిగిన తర్వాత మేము 1/2 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తాం అనమాట. అక్కడ నుండి మళ్ళీ మనం స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది అయితే నాకు చాలా పెద్ద అడ్వెంచర్గా అనిపించింది. ఆ స్టెప్స్ ఎక్కడానికి స్టెప్స్ మొత్తం 1300 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. అదంతా మేము ఆ మౌంటైన్ మీదకి వెళ్ళాలంటే స్టెప్స్ ఖచ్చితంగా ఎక్కాలి. సో అది నాకు పెద్ద ఛాలెంజింగ్గా అనిపించింది. అంత ఈజీగా అనిపించలేదు స్టెప్స్ ఎక్కడం అన్నది. మొత్తానికి ఇంత దూరం వచ్చాం. నాకు తెలిసి అక్కడ ఉన్నట్టున్నాం. అక్కడికి వెళ్ళాలనుకుంటా. బాగానే ఎక్కేసేది అంతా, కానీ మొత్తం సరదా తీరిపోయింది. నాకు అనుకున్నంత ఈజీ కాదు. నాకు తెలిసి ఇంకా వచ్చినా లేదో కూడా తెలీదు. వేయితే చూపిస్తాను. చిన్నమ్మ కట్టేశారు. ఇంతవరకు నడిచావా? అక్కడ బస్ స్టాండ్ ఉందంట. వాడి అమ్మ, బస్ స్టాండ్ ఉంటే బస్సులో నడిచేవాళ్ళం కదరా నాయన. అంటే ఆల్మోస్ట్ 80% ట్రెక్కింగ్ కంప్లీట్ చేసినట్టు బస్సులో వస్తే. ఓ మై గాడ్, ఇంకోసారి బస్సులో రండి. మీరు మాత్రం బస్సులో రండి చూడండి. వీళ్ళైతే లోకల్ పీపుల్స్ అక్కడ ఉన్న వాళ్ళు అయితే బస్సు ఉందన్నారు. అది బస్ స్టాండ్ అంట. ఇదే నేను ఫస్ట్ టైం ఈ ప్లేస్కి రావడం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 1300 స్టెప్స్ పైకి క్లైంబ్ చేసిన తర్వాత ఇంత పెద్ద హోటల్ ఉంటుంది, అక్కడ రెస్టారెంట్స్ కెఫేస్ ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అక్కడ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అక్కడ ఆ ఫాగ్ మొత్తం అలా మూవ్ అవుతుంటే కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లేస్ అయితే. సో మేమంతా సన్ రైజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అంతా ట్రెక్కింగ్ చేస్తాం. ఆల్మోస్ట్ 3కి స్టార్ట్ అయితే నేను నా ట్రెక్కింగ్ కంప్లీట్ అయినప్పటికీ 5:36 అయ్యిందనమాట. చూద్దాం మార్నింగ్ సన్ రైజ్ అంత బాగుంటుంది. పోర్కి అయితే నాకు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. అందరూ కూడా సన్ రైజ్ కోసమే వెయిట్ చేశారు. స్లోగా చాలామంది ఫిల్ అవుతున్నారు అన్నమాట. ప్లేస్లోనైతే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. చాలామంది ఎక్కువ మంది వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు ఈ ప్లేస్ అయితే. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు. ఆ యొక్క క్లౌడ్స్ అయితే నేను చెప్పలేను అసలు, అంత బాగున్నాయి అన్నమాట. ఇక్కడ వ్యూ సన్ రావడమే ఆలస్యం. మర్చిపోయాను, ప్లేస్ రివీల్ చేయలేదు కదా. ఈ ప్లేసు నంది హిల్స్ అనమాట. బెంగళూరు నుండి ఒక 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్ ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ. ఇక్కడ చలి అయితే చావగొట్టేస్తుంది, అంత చల్లగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ సన్ రైజ్ చూసామో కష్టాన్ని మొత్తం మర్చిపోయాం. అంత బ్యూటిఫుల్గా అనిపించింది సన్ రైజ్. ఇంకా అక్కడ ఉండిపోవాలి, అంత హ్యాపీనెస్ అయితే ఉందన్నమాట నాకైతే.
నాకైతే క్లౌడ్స్ చూస్తుంటే ఏదో స్వర్గానికి వచ్చేసామా అంత ఫీల్ అయితే అనిపించింది. కానీ ప్లేస్ అయితే హెవెన్, అసలు దాన్ని మాటలో వర్ణించలేం. కానీ ఈ ప్లేస్కి మీరు విజిట్ చేయాల్సిన బెస్ట్ టైం వచ్చేసి డిసెంబర్ ఎండింగ్ టు మార్చ్ టైంలోనైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. నా రికమెండేషన్ జాన్ అండ్ ఫెబ్లోనైతే కంపల్సరీ విజిట్ చేయండి. ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ ప్లేస్కి మీరు రావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కానీ మీరు సన్ రైజ్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఓన్ వెహికల్ అయినా ఉండాలి. కాబట్టి నాకైతే ఓన్ వెహికల్ లేదు, అందుకనేసానని నేను బుక్ మై షోలోని ఈవెంట్స్లోకి వెళ్తే నాకు వీళ్ళ ఈవెంట్ అనేది కనిపించింది అనమాట. టూర్ ప్యాకేజు వాళ్ళు జస్ట్ 650 రూపీస్కి మనం పికప్ చేసుకొని డ్రాపింగ్ కూడా చేస్తారనమాట. టైమింగ్ వచ్చేసి నైట్ 11:30కి అయితే స్టార్ట్ అవుతుంది. బెంగళూరులోని 12 కల్లా మిమ్మల్ని డ్రాప్ చేస్తారనమాట. మేమైతే రిటర్న్ అవుతున్నాం. సో మాకైతే టైం అయిపోయింది. కానీ ఇక్కడైతే చాలా ప్లేసెస్ అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి మీరు విజిట్ చేయడానికి. ఆ ఫాగ్తోని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే చెప్పలేను. ఇంకా మీరు కానీ ఓన్ ట్రాన్స్పోర్ట్తో కానీ వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఎంటైర్ డే మీరు స్పెండ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క డైమండ్ లాగా ఉంటుంది. ఆ టైం అంత బ్యూటిఫుల్ టైం. సో మీరు వెళ్ళే ప్లేస్ కరెక్ట్ అయినా టైం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో వెళ్ళాలనేది మీరు ఖచ్చితంగా జాన్లో ఫెబ్లోనైతే నంది హిల్స్ పక్కా విజిట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నాది గ్యారంటీ. డైరెక్ట్గా మీ ఓన్ వెహికల్లో వస్తే మాత్రం మీరు ఎన్ని స్టెప్స్ అన్నది ఎక్కనవసరం లేదు. ಯಾವಾಗ CSK ಅಂದಿದ್ದು